ఏపీ మెగా డిఎస్సి హాల్ టికెట్స్ డిఎస్సి ఏదైతే ఉందో దాని వెబ్సైట్లో ఉంచినట్టు ఆల్రెడీ బహుశా మీకు తెలిసే ఉంటుంది. నైట్కి వెళ్ళి మనకు అంటే ఈరోజు బహుశా హాల్ టికెట్స్ కూడా మీరు కొందరు మిత్రులు కూడా డౌన్లోడ్ చేసుకునే ఉండొచ్చు. ఎందుకంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటేనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్, మన ఎగ్జామ్ డేట్ ఎప్పుడుందనే విషయాలు మనకు తెలుస్తాయి. సో దాన్ని బట్టి మనం మెంటల్గా ప్రిపేర్ కావచ్చు. సో మనకు జూన్ 6 నుండి జూలై 6 వరకు ఈ యొక్క డిఎస్సి నిర్వహణ అనేది ఏపీలో జరుగుతున్న విషయం మన తెలిసిందే. ఏదైనా ఇందులో ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే ఫస్ట్ టీజీటీ స్కూల్ అసిస్టెంట్ వరకు మొదలు ఉంటాయని చెప్తున్నారు. ఎడ్జిటి మిత్రులకు చివరిగా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే అఫీషియల్గా అంటే మనకు ఆల్రెడీ అంటే ఈ విధంగా ప్రెస్లో మనకు డైరెక్ట్గానే రావడం అనేది జరిగింది. బహుశా మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది ఎప్పుడుంది అనేది. సో దయచేసి మిత్రులు కూడా మీ యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా ఏమైనా ఉంటే కూడా మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే కొంచెం దాన్ని అనలైజ్ చేయడానికి కొంచెం సహాయపడుతుంది. తర్వాత మీకు తగిన సూచనలు ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. ఏదైనా మొదట టీజీటీ, చివరిలో ఎడ్జిటి పరీక్షలు రోజుకు 2 విడతలుగా నిర్వహణ 2 సెషన్స్ ఉంటాయనే విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా పీజీటీ, ప్రిన్సిపల్ పీడీలకు ఉదయం పూటే పరీక్షలు. సో ఇక్కడ చూద్దాం. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలను జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నెట్ లాంటి కొన్ని పరీక్షలు ఉన్నందున మధ్యలో ఒక 5-6 రోజుల పరీక్షలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి నుండి ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్ను అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులను మెగా డిఎస్సి ప్రకటించిన సంగతి తెలిసింది. రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది పరీక్షకు దరఖాస్తు చేశారు. దీంతో రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ఐచ్ఛికాలు స్వీకరించారు. ఎక్కువ మందికి వీటి ప్రకారమే పరీక్షా కేంద్రాలను కేటాయించారు. సో దానివల్ల వస్తే మనకు లాభమే ఉంటుంది. అంటే మనం ఇచ్చిన ఆప్షన్ ప్రకారమే వచ్చినట్టయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సరే ఎక్కడ పడ్డా, దగ్గర పడ్డా, దూరం పడ్డా ఖచ్చితంగా మిత్రులందరికీ విజ్ఞప్తి, మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకున్నాక వెంటనే చూసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్ ఏంది, సిటీ ఏంది, ఎగ్జామ్ డేట్ ఏంది చేసిన తర్వాత ఈ లోపలగా తప్పనిసరిగా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ను విజిట్ చేసుకోవాలి. అదొకటి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే తర్వాత మళ్ళీ మనకు టైం వేస్ట్ అని అనుకోవద్దు. దయచేసి మనం అది 3 hours పడుతుందా, ఒక రోజు పట్టినా పర్వాలేదు, కానీ ఎగ్జామ్ సెంటర్ మాత్రం తప్పనిసరిగా ఎగ్జామ్ కంటే ముందు ఒకసారి మనం విజిట్ చేసుకుంటే మనకు మానసికంగా సహాయపడుతుంది. నెక్స్ట్ డే మనకేంది అంటే 9:30 ఎగ్జామ్ అంటే 2 hours బిఫోరే ఉండాలి, అంటే 7:30కే ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మళ్ళీ మనకు బస్సు లేట్ కావడం లేదా చాలా ఎన్నో అవాంతరాలు వస్తాయి. బహుశా వర్షాకాలం రెయిన్స్ కూడా వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గొడుగు కానీ అవన్నీ కానీ మళ్ళీ ఒక వీడియోలో చూద్దాం. ఏదైనా మొదట టీజీటీ, చివరికి ఎడ్జిటి అని ఇస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు, టీజీటీ అభ్యర్థులకు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు, అనంతరం పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉంటాయి. చివరగా ఎడ్జిటీలకు నిర్వహిస్తారు. చదువుకునేందుకు కొంత సమయం కావాలని ఎడ్జిటీలకు చివరగా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. డిఎస్సి పరీక్షలను రోజు 2 విడతలుగా నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి వెళ్ళి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి 4:30 గంటల వరకు. సో ఎవరైనా కానీ మార్నింగ్ 9:30 అంటే మీరు 7:30 వరకు ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి, 2 hours బిఫోరే ఉండాలి. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి వెళ్ళి సాయంత్రం 4:30 అంటున్నారు కాబట్టి డెఫినెట్గా 2 hours బిఫోర్ బై 12 వరకు మీరు ఉండాలి. సో మీరు లంచ్ అంటే చూడండి, మీరు తప్పనిసరిగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒకరోజు ముందు మంచి నిద్ర ఉండాలి, స్లీప్ ఉండాలి. కానీ ఎగ్జామినేషన్ బిఫోర్ కూడా తప్పనిసరిగా ఎగ్జామ్ దాదాపు మనం 2.5 hours చేయాలి కాబట్టి కొంచెం లైట్గా ఫుడ్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏమంటున్నదంటే ప్రిన్సిపల్ పీజీటీ పోస్టులకు పరీక్ష 3 గంటల పాటు ఉంటుంది. సో మనకు తెలిసిందే, ప్రిన్సిపల్ పీజీటీ పీడీ పోస్టులకు పరీక్ష 3 గంటల పాటు ఉంటుంది. ఉదయం 9 నుండి 12 గంటల వరకు నిర్వహిస్తారు. టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ అభ్యర్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యం ఉంటుంది. దీని కాల వ్యవధి 1.5 గంటలు. సో దయచేసి ఎవరైతే టీజీటీ, పీజీటీ ఇవి రాస్తున్నారో ఖచ్చితంగా మీరు టైం టేబుల్ చూసుకోండి. దయచేసి ఏ రకంగా ఉంది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదనపు సమయం ఇవ్వలేము. జిల్లాకు ప్రశ్నాపత్రం 90 రోజుల అదనపు సమయం కావాలన్న అభ్యర్థులను ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గత ఏడాది నవంబర్లోనే డిఎస్సి సిలబస్ను ఆన్లైన్లో ఉంచామని, దీంతో అభ్యర్థుల పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 6 నెలల కంటే ఎక్కువ సమయం లభించిందని పేర్కొంది. 90 రోజుల సమయం ఇస్తే విద్యా సంవత్సరం మధ్యలో వారు ఉద్యోగాల్లో చేరాల్సి వస్తుందని, ఈ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. డిఎస్సి పారదర్శకంగా, లోపరహితంగా నిర్వహించేందుకే
కంప్యూటర్ ఆధారిత సిబిటి మోడ్లో పరీక్ష మంచిదని, పేపర్ లీకేజీలు ఉండవని తెలిసింది. ఫలితాలను నార్మలైజేషన్ చేస్తారని ఈ విధానాన్ని న్యాయస్థానాలు కూడా సమర్థించాలని వివరించింది. ఏదైనా మనకు డిఎస్సి అనేది మెగా డిఎస్సి మన ఏపీలో పాటు 6కి వెళ్ళి ఈ నెల 6 నుండి జూలై 6 వరకు ఉంటాయన్న విషయం తెలిసిందే. సో దయచేసి టైం అనేది వేస్ట్ చేసుకోకండి, టెన్షన్ పడకండి. రెండు వేరు ఇంపార్టెంట్. మళ్ళీ ఏదో పోస్ట్ పోన్ అయితే ఓటు ఇవ్వటం అని చెప్పేసి దయచేసి ఏ రకంగా ఆలోచన దరిదాపులోకి రానియద్దు. ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి ఉంటుంది. సో మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. అది ఎవరైనా పర్లేదు, హెచ్జిటి మిత్రులైనా, పీజీటీ ఎవరైనా, టీజీటీ మిత్రులైనా కొంచెం ఒకరు అటు ఇటు కావచ్చు. ఎందుకంటే సర్వర్ కూడా చాలా ఇప్పుడు అందరూ ఒకేసారి ట్రై చేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. కానీ ఎప్పుడు వెసులుబాటు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్స్ను దయచేసి ఎర్లీగా డౌన్లోడ్ చేసుకోండి. చేసుకోవడం వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకోసం అంటే మనకు ఎగ్జామినేషన్ సెంటర్, ఎగ్జామినేషన్ డేట్, ఎగ్జామినేషన్ సిటీ దొరుకుతాయి. ఖచ్చితంగా మీరు ఒకరోజు ముందు డెఫినెట్గా మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ను విజిట్ చేయాలి. సిటీ కాదు, సెంటర్ని విజిట్ చేయాలి. సో నెక్స్ట్ డే మనం ప్లాన్ చేసుకోవడానికి చాలా దూరం అయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర నేను నియర్ బై మీరు ఉండేటట్టు ఏర్పాట్లు చేసుకోండి. సో ఖచ్చితంగా మరొక వీడియోలో కూడా దాని గురించి డీటెయిల్గా చేద్దాం. ఏదైనా విషయం ఆల్ ది సక్సెస్ అండి. ముఖ్యంగా ఏపీ మిత్రులు గత 7 సంవత్సరాలకి ఎదురు చూస్తున్న డిఎస్సి వచ్చింది. సో బాగా చేస్తారు, టెన్షన్ పడకండి. సో ఆ 2.5 hours చాలా కీలకం. ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియోస్ మనం చేయడం జరిగింది. అభ్యర్థులు చెప్తున్న అంశం ఏంటి అంటే ఎగ్జామ్ టైంలో ప్రజెంటేషన్ చాలా కీలకం. మీరు ఎంత ప్రిపేర్ అయినరు, ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు అనేది ఒక ఎత్తు. ఈ 2.5 hours చాలా కీలకం. ఒక రకంగా చెప్పాలంటే 5 hours మీరు ముందు రీచ్ అవ్వాలి, కూల్గా ఉండాలి. ఎగ్జామినేషన్ మీరు ఆ కంప్యూటర్ టేబుల్ దగ్గర కూర్చొని మంచిగా ఏ వస్తే అవి వచ్చినాయే ముందు పెట్టమని చెప్తున్నారు. ముందు పెట్టిన తర్వాత కరెక్ట్ అనుకుంటే మళ్ళీ వెనక సీరు వచ్చి మార్చాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు చాలామంది మిత్రులు. ఏదైనా ఐ విష్ ఆల్ ది సక్సెస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు 9994903868. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.